ఈ బిగ్ బాస్ కాదు కానీ తయారవ్వలేక చచ్చిపోతున్నాను రా బాబు. ఓకే, ఈరోజు అసలు మణికంఠ సేవ్ అయినప్పుడు చూడాలి అబ్బాయి ఎక్స్ప్రెషన్స్. నేను సేవ్ అయ్యానా? నిజంగా ఆ టైంలో ఆ అబ్బాయి కళ్ళ ముందు ఆ హగ్గింగ్ వీడియో కనబడి ఉంటుంది. నేను హగ్స్ ఎన్ని చేసేసాను, ఆ అమ్మాయి ఇబ్బంది పడిపోయింది, ఆ అమ్మాయి అందరికి కంప్లైంట్ చేసింది. సో ఈ వీక్ నాకు ఓట్లు పడి ఉండవు, నేను ఎలిమినేషన్ నేను ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అసలు నిన్నటి నుంచి ఎక్కడ నవ్వు మొహమే కనబడలే. షాక్ అయిపోయాడు అందులోంచి సేవ్ అయ్యేసరికి. ఆ, లేకపోతే మరి ఏంటా హగ్గులు? ఎంత నువ్వు అడవిలోంచి వచ్చి ఎంత మనుషుల మధ్య కలవకపోతే సడన్గా ఎంత మనుషులను కలిస్తే మాత్రం అన్ని హగ్గులా? ఇంకోసారి ఇలా హగ్గులు ఇచ్చావనుకో ఇంకంతే. ఇంక మనకి వార్నింగ్లు ఉండు, డైరెక్ట్ ఎలిమినేషనే. అవునా? అంతే అవుతుంది. సరే, ఆ, ఇంకా నిఖిల్ నిఖిల్ మన నాగార్జున గారు హార్ట్ బ్రేక్ కార్డ్స్ ఇమ్మన్నారు కదా. పృథ్వీకి ఏమో హార్ట్ ఇచ్చాడు, మన సోనియాగమ్మకి ఏమో హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఎందుకంటే హార్ట్ బ్రేక్ చేస్తుందంట, చెప్పిన మాట వినట్లేదు, కోపంలో ఏంటంటే అనేస్తుందంట. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు, నిన్న రెడ్ ఎగ్ ఇచ్చాడు. కాంబినేషన్ సెట్ అవ్వట్లే. ఈరోజు హార్ట్ బ్రేక్ ఎందుకు ఇచ్చాడంటే చెప్పాడు కదా నా మాట వినదు లేకపోతే ఏదో ఒక మాట అనేస్తుందని. అబ్బాయితో రెడ్ ఎగ్ దిచ్చి చూస్తాను, నన్ను ఫుల్ అన్నింట్లో డామినేట్ చేస్తుంది, అది వద్దంటది ఇది వద్దంటది, నాకు బయట చెప్తేనే వినలేదు, ఈ అమ్మాయి చెప్తే నేనెందుకు వినాలి, అది ఇదని చెప్తాను. రెడ్ ఎగ్ ఇచ్చి చీఫ్ అవుతుంది కదా, అప్పుడు ఎలా చేస్తా చూస్తాను అన్నాడు. అదేంటో నాకు లాజిక్ అర్థం అవ్వలేదు. మళ్ళీ పృథ్వీ ఇదే క్వశ్చన్ అడిగితే కూల్ అండ్ కామ్గా ఉండే స్టేబుల్గా ఆలోచించే చీఫ్ కావాలి క్లైన్కి, నాలాగా ఆలోచించే వాళ్ళు కావాలి, అందుకే సోనియాకి ఇచ్చాను రెడ్ ఎగ్ అన్నాడు. నిఖిల్ ఏంటి ఆలోచిస్తున్నాడు? సోనియాకి ఏమైనా భయపడుతున్నాడా ఫ్రెండ్షిప్ నుంచి బయటకు వచ్చేయడానికి? లేకపోతే బలవంతంగా ఉంటున్నాడా తనతో గొడవలాడలేక? సో తనతో పాటే ఉండి తను కామప్ చేస్తూ తన ఆట ఆడాలనుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. సోనియా కూడా ఎక్కడో తేడా కొడుతుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కడో దగ్గర మాత్రం ఓపెన్ అప్ అయిపోతారు ఇద్దరు. సో ఎక్కడో దగ్గర ఏదైనా పెద్ద గొడవ అయినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పాపం మరి ఎవరితో చెప్పుకుంటాడు? మన అబ్బాయి కూడా లేరు. అబ్బాయి ఉంటే ఈ సోనియా వెళ్ళి ఆ సోనియా ప్రాబ్లమ్స్ అన్ని అబ్బాయికి చెప్పుకునేది, నిఖిల్ వెళ్ళి నిఖిల్ ప్రాబ్లమ్స్ అన్ని అబ్బాయి చెప్పుకునేవాడు. అలా నిఖిల్ చెప్పుకునేవాడు అబ్బాయికి, అబ్బాయి అలా వింటూ ఏదో ఒక సొల్యూషన్ చెప్పేవాడు. పాపం వీళ్ళిద్దరు బాగా మిస్ అవుతారు పాపం. మొత్తానికి మన అబ్బాయి గారు కూడా అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అతను ఉంటానన్నంతసేపు ఎలా అన్నారు, ఆడుతున్నంతసేపు ఆ గేమ్ నచ్చలేదని చెప్పేసి నేను ఇటుపైన ఏ గేమ్లో ఆడను, నేను ఉండను, మీరు డోర్స్ తీసి పొమ్మంటే పోతా అన్నాడు. అక్కడితో ఆగలేదుగా మనోడు. బిగ్ బాస్ని ఎన్ని మాటలు అన్నాడమ్మా, ఒకటా రెండా అంటూనే ఉన్నాడు. అయినా సరే బిగ్ బాస్ నాగార్జున గారు క్షమించి సరేలే ఉండు ఏం పోతావు అన్నారు. అమ్మో ఆ వీడియోలను చూసిన తర్వాత నేనే ఎన్ని మాట్లాడినానా, అరే అమ్మ అని చెప్పేసి అందరికీ సారీ చెప్పేశాడు, కాళ్ళు మోకాలు దండం పెట్టేశాడు, అన్నీ చేసేసి సరే నేను ఉంటాను అనేసరికి ఏంటది ఇక్కడ ఉంటావు, ఉండి ఏం చేస్తున్నావు, ఆ సోఫాలో కూర్చుంటున్నావు, ఆట ఆడవు, నేను ఆడను అంటావు, ఆ ప్రార్థన వాళ్ళకి గుంజుకుని కొట్టుకుంటున్నా సరే వాళ్ళ తరపున ఏం మాట్లాడవు, అన్ని బిగ్ బాస్ చూస్తారు కామ్గా ఉండండి, ఆడొద్దు వదిలేయండి, నేనైతే ఏం ఆడలేను, మీరు ఏం చేసుకున్నా పక్కన కూర్చుంటావు. ఆ కూర్చునేదైతే బిగ్ బాస్లో ఎందుకు కూర్చొని బయటకు వచ్చి కూర్చో అని చెప్పేసి ఆడియన్స్ అందరూ బయటకు పంపించారు. ఇది మొత్తానికి నన్ను అడిగితే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోయాడబ్బా, ఓన్ మిస్టేక్స్తో. ఓకే, పోతే పోయారు, మనం ఏం చేస్తామండి, వాళ్ళ మిస్టేక్స్తో తన మిస్టేక్స్ తను పోతే మనం ఏం చేస్తాం. నాకు తెలిసి అబ్బాయికి బిగ్ బాస్ హౌస్కి రావడం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది. హౌస్లో ఎవరితో చెప్తున్నాడు, నేను ఇక్కడికి రానన్నాను, మా అమ్మాయి బలవంతంగా పంపించింది, వెళ్ళి కొన్ని వారాలను ఉండరా అని చెప్పి పంపించింది అని. ఎంత ఉండడం ఇష్టం లేకపోతే మాత్రం ఇలాంటి ప్లాన్ చేశాడంటారా? ప్లాన్ చేస్తే చేశారు కానీ ఇదేం ప్లాన్, వర్స్ట్ ప్లాన్, బిగ్ బాస్ని తిట్టి బయటకు వచ్చేయడం ఏంటి? కాదు అదేం కాదు అయ్యి ఉంటుందండి. అసలు నేను కొంచెం ఎక్కువగా ఆలోచించేస్తున్నానేమో. సరే పక్కన పెట్టండి, అబ్బాయి గురించి వెళ్ళిపోయాడు కదా, ఇలాగ వెళ్ళిపోయాడు. బాయ్ అబ్బాయి గారు. ఇంకా అమ్మ ప్రేరణ ఏంటి అమ్మాయి హుషారు, అంత యాక్టివ్గా ఉంది. వీకెండ్ వచ్చేసరికి ఏమొద్దు ఏంటో ఫుల్ గొడవలాడి ఉండడం వల్ల, లేకపోతే ఏంటో అరిచేర్చి ఉండడం వల్ల ఈ సండే ఫండే అన్నందుకు నిజంగా వాళ్ళకి ఫండేనే. లేకపోతే సండే ఫండే కూడా లేదనుకో, ఒకరి జుట్లో ఒకరు పీకేసుకొని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి అందరూ. మనకి సండే అంటే అప్పుడప్పుడు కొన్ని టాస్క్లు మనకు నచ్చ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి, కానీ వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది లేకపోతే ఇంకంతే అయిపోద్ది. సో ప్రేరణ మాత్రం తింగరదానిలాగా బిహేవ్ చేస్తుంది, తింగరగా ఉంటుంది, ఆల్ స్మార్ట్ వీల్ స్మార్ట్ అంటుంది, కానీ తింగరతనంగా ఉండే అతి తెలివైన అమ్మాయి. చూడండి, వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ ఖచ్చితంగా అవుతుంది ఈ అమ్మాయి అయితే.
హ్మ్. ఇంకా మనకి ఆ, అయిపోయింది మన మర్చిపోయాను విష్ణుప్రియ ఏంటంటే అమ్మాయి నాకు అర్థం కాదు. బ్లాక్ రోజ్ వచ్చి మంచి పని చేశాడు అబ్బాయి. అంటే అబ్బాయి బయటకు వచ్చేసాడు కదా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత. నాగార్జున గారు ముగ్గురికి బ్లాక్ రోజులు ముగ్గురికి రెడ్ రోజులు ఇమ్మన్నాడు కదా. విష్ణుప్రియకి, ఇంకెవరికి, పృథ్వీకి, ఇంకా మణికంఠకి ఇచ్చాడు. మంచి పని చేశాడు. ఆ విష్ణుప్రియ ఏంటి ఈరోజు సండేలో అంటది అంటే అంటది ఏంటో ఓవర్ యాక్షన్. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఈ అమ్మాయికి. ఇలా అయితే చాలా కష్టం అవుతుంది. సో నాగార్జున గారు మాట్లాడితే విష్ణు చెప్పు అనేసరికి ఓహో అనుకుంటుంది, కానీ ముందుంటుంది ఇంకా ఓపెన్ అప్ అవుద్దని నాగార్జున గారు ఇలా చేస్తున్నారు. సరే ఏదో చేసుకొని సో బ్లాక్ రోజు ఇంకా పృథ్వీకి మణికంఠకి చాలా బాగా ఇచ్చాడు. తర్వాత రెడ్ రోజు ఇచ్చేసరికి సోనియా, నిఖిల్, నబీల్కి ఇచ్చాడు కదా. సోనియా, నిఖిల్ మాత్రం మనసులో చాలా బాధపడతారు. మా బాధలన్నీ ఎవరికి చెప్పుకోవడం, మంచి ఫ్రెండ్ పోయాడని. వీళ్ళు ముగ్గురు అయితే నిజంగా బాగా క్లోజ్ అయ్యారు, చాలా క్లోజ్ అయ్యారు. డే 1 నుంచి కూడా అలా బాగా క్లోజ్ అయ్యారు. సో అయిపోయింది మొత్తం. అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రేపు నామినేషన్స్ చూపించారు. అసలు ఈ అమ్మాయి సోనియాకి వేశారు. సోనియా ఉంటుంది రేపు నామినేషన్స్లో. నబీల్ ఏంటండి లాస్ట్ వీక్ నుంచి అలా రెచ్చిపోతున్నాడు. అసలు ఓయమ్మ నామినేషన్స్ అయినేసరికి ఎంత స్ట్రాంగ్ ఉండాలి, సోనియాలా ఉండాలి దగ్గర, లేకపోతే అమ్మో ఈ అమ్మాయి దగ్గర బతకలే. ఈ కనీసం మన నాగార్జున గారు నబీల్ నామతం గుర్తించలేదండి. వీగన్లో కూడా నబీల్ గురించి కొంచెం కూడా మాట్లాడు పాపం. అయినా సరే తన దారిలో తను ఆడుతున్నాడు, సూపర్గా ఆడుతున్నాడు. ఒక అందుకు తప్పు కదా, మాట్లాడాలి కదా. నబీల్ బాగా ఆడుతున్నాడు. ఆదిత్య ఓం గారి కన్నా తక్కువ ఆడా, ఏం మాట్లాడు పాపం. ఆయన నబీల్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, చాలా బాగా ఆడతాడు ఫుల్. సోనియా అయితే అనుకుంటే ఏదో నోరు మూయించేశాడు. రేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. టేక్ కేర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.